ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నారు ఇద్దరు? సార్ రామ్, మీరెందుకు బాస్ చైర్లో కూర్చున్నారు? ఈ చైర్లో కూర్చునే అంత ధైర్యం వచ్చిందా నీకు? సార్ అది నీకు అసలు ఇక్కడ కూర్చునే పర్మిషన్ ఎవరిచ్చారు? సారీ సార్. సారీ సారీ సారీ. తమాషాగా ఉందా నీకు? ఈ చైర్లో కూర్చోవాలన్న ఆశ పుట్టిందా నీకు? గెట్ అవుట్. రైట్, ముందు ఇతన్ని ఉద్యోగం నుంచి తీసేయ్. ఓకే సార్. సార్ ప్లీజ్ అలా అనకండి సార్. అసలు నువ్వేం చేస్తున్నావమ్మా ఇక్కడ? సార్ ఇతను ఎక్కడున్నారని చూడడానికి వచ్చాను. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. ముందు ఇతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయ్. ఓకే బాస్. సార్ సార్ ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోకండి. పాపం అతను చాలా మంచివారు. అతనికి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడానికి రాకమ్మా. అయ్యో లేదు సార్, పాపం అతను తెలియకుండానే చైర్లో కూర్చున్నారు. తెలియకుండానా? తెలియకుండా ఎలా కూర్చుంటారు? వాట్ రామ్? సార్ అది కొందరికి ఆశ ఉంటుంది కదా బాస్ చైర్లో కూర్చొని చూడాలి అని. అలానే మీరు లేని చూసి ఆయన కూర్చొని ఉండుంటారంతే. నేను కూడా తిట్టాను సార్, అంతలోపే మీరు వచ్చేశారు. పాపం సార్, తను చాలా మంచివారు. చాలా మంచివాడా? నాకు అలా అనిపించట్లేదే. ఎలా చూస్తున్నాడో చూడమ్మా. సార్ తను చాలా హార్డ్ వర్కింగ్. ఏ పనినైనా చిటికలో చేసేస్తారు. తనకి ఫ్యామిలీ అని ఎవ్వరూ లేరు సార్. ఫ్యామిలీ అనేదే లేదా నీకు? ఈ మధ్యనే పెళ్లి కూడా ఫిక్స్ అయింది తనకి కదా రామ్ గారు? ఓ అవునరా. అవును సార్, లైఫ్ లో ఇప్పుడే ఏదో ఒకటి మంచి జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. ఏం కష్టాలు పడ్డావయ్యా? చెప్పలేనన్ని అప్పులున్నాయి సార్. అసలు ఫ్యామిలీ లేకుండా అప్పులు ఎలా అయ్యాయి? ఎడ్యుకేషన్ సార్, సొంత డబ్బుతో అతను చదువుకున్నారు. అతనికి సొంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పేపర్ వేయటం, ఇంటి పనులు చేయటం, ఇన్ని కష్టాలు పడి చదువుకున్నారు సార్. వాడి పేరు మీద కొన్ని వేల మంది పిల్లలకి విద్యాభ్యాసం చేయిస్తున్నాడు తల్లి. తర్వాత బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఈ మధ్యనే తీర్చాడు సార్. బ్యాంకుకే అప్పిచ్చే కుటుంబం వీళ్ళది. వీడు అప్పు చేయడమా? శబాష్. మీరు ఉద్యోగంలో నుండి తీసేస్తే తనకి చాలా కష్టం అవుతుంది సార్. ఇంకొక ఉద్యోగం దొరికే వరకు అతను రోడ్డు మీద పడతారు. ప్లీజ్ సార్ అలా చేయకండి. రోడ్డు మీద పడితే మొత్తం రోడ్డునే కొంటాడు వాడు. ఇంతలా కష్టపడ్డాడని నాకు అస్సలు తెలియదు తల్లి. అవును సార్. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఇతన్ని క్షమిస్తానమ్మా. తర్వాత ఇతను అలా చెయ్యడని గ్యారంటీ ఏంటి? నేను గ్యారంటీ సార్. అతనికి ఆఫీస్లో ఎలా ఉండాలో కొంచెం నేర్పించమ్మా. సరే సార్. సారీ చెప్పండి. సారీ సార్. గట్టిగా సారీ సార్. రండి రండి. మీరేమైనా బ్రేక్ లేని ఇంజనా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? అరే నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని. విషయం కరెక్ట్ గానే ఉంది, కానీ చెప్పే పద్ధతి అనేది ఉంటుంది కదా. నీ పూర్తి నామధేయం సీతామాతనా? ఎందుకు? నీ మాటలు గట్టిగా ఉన్నాయి కదా, అందుకే అడిగానంతే. ఇప్పటిలా నేనెప్పుడు కాపాడడానికి వస్తాను అనుకోకండి. మీ వల్ల నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాల నుండి మీరు ఎప్పుడు అబద్ధమే చెప్పలేదన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడైనా అబద్ధం చెప్తే 100 సార్లు శ్రీరామ జయరామ అని చెప్పి రాయించేది మా బామ్మ. కానీ ఈ రోజు మీరు అబద్ధం చెప్పింది ఈ రాముడి కోసం కదా, సో ఇబ్బంది ఏం లేదులే. బాస్ ఏమైనా కోపగించుకొని ఉండుంటే అప్పుడు మీకు తెలిసేది.
కానీ వాళ్ళెంత తొందరగా క్షమించారు కదా. అది చాలా సంవత్సరాల నుండి వారితో పనిచేస్తున్నాను కదా, అందుకే అయి ఉండొచ్చేమో. చాలా సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్ చూస్తే అలా అనిపించలేదే, కానీ వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. చాలా పెద్ద మనసు, క్షమించేశారు. చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు అంటే మీ గురించి వాళ్ళకి తెలియనే లేదా? మీరే చెప్పారు కదా పెద్దవాళ్ళు అని. పాపం ఎంతని గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు, వయసు కూడా అయిపోయింది కదా. అది కూడా నిజమే, కానీ ఇంకొకసారి ఇలాంటి చిన్నపిల్లల పనులు మాత్రం చేయకూడదు, సరేనా? మ్హూ. ఒక అడవిలో ఒక అబ్బాయి గొర్రెల్ని కాస్తూ ఉండేవాడంట. అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను అరిస్తే జనాలందరూ వస్తారా లేదా అని టెస్ట్ చేద్దామనుకొని గట్టిగా అరిచాడంట. పులొచ్చింది, పులి, కాపాడండి కాపాడండి అని. పులి వస్తే గొర్రెలన్నిటినీ తినేస్తుంది కదా సీతమ్మ. అప్పుడు జనాలందరూ పరిగెత్తుకుంటూ వెళ్లారంట. అయ్యో పాపం, అబ్బాయికి ఏమైంది ఏంటో చూద్దాం, రండి 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 అని. అక్కడ చూస్తే ఏ పులి లేదు, ఏమీ లేదు. ఆ అబ్బాయి ఏమో హాయిగా నిలబడున్నాడంట అక్కడ. అవునా? ఆ జనాల్ని చూసి ఆ అబ్బాయి అన్నాడంట, నేను అరిస్తే మీరందరూ వస్తారా లేదా అని టెస్ట్ చేశాను అని. ఆ జనాలందరికీ చాలా కోపం వచ్చేసిందంట. కోపంతో అందరూ వెనక్కి వెళ్లిపోయారంట. ఆ తర్వాత ఒకరోజు పులి నిజంగా వచ్చిందంట. అప్పుడు ఆ అబ్బాయి భయంతో పులొచ్చింది పులొచ్చింది, ప్లీజ్ నన్ను కాపాడండి అని చెప్పి అరిచాడంట. ఈసారి కూడా ఆ అబ్బాయి తమాషా చేస్తున్నాడు అని ఎవ్వరూ అతని దగ్గరికి వెళ్లలేదంట. పులేమో ఆ అబ్బాయినప్పుడు, అయ్యో. ఇప్పుడు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటో చెప్పు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. మనం అబద్ధాలు చెప్తూనే ఉంటే చివరికి ఒక రోజు మనం నిజం చెప్పినా కూడా మనల్ని అప్పుడు ఎవ్వరూ నమ్మరు కదా. నేను అందుకే అబద్ధాలు చెప్పను సీతమ్మ, నీలాగానే. కానీ నేను నీలాగా కాదు తల్లి. నేను ఈరోజు అబద్ధం చెప్పాను. ఏంటి, మా సీతమ్మ అబద్ధం చెప్పిందా? నేనైతే నమ్మను. అవును తల్లి, ఈరోజు నేను నీ ఫ్రెండ్ కోసం అబద్ధం చెప్పాను. ఏంటి, నా ఫ్రెండ్ కోసమా? నీ ఫ్రెండ్ నీలాగే వయసు అయిందంతే, జాతరలో మిస్ అయిపోయిన అబ్బాయిలా కనిపిస్తున్నాడు. అతన్ని చూస్తే పాపం, ఒంటరిగా ఉండే వాళ్ల కష్టాలు అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. అతనికి ఎవ్వరూ లేరంట తల్లి, కాని అతని గురించి అన్ని విషయాలు తెలుసన్నట్టు చెప్పేశాను అంతే. తల్లి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.